जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू भवन निर्माण कार्मिकुల ఐక్యత भवन निर्माण కార్మికుల ఐక్యత కాపాడుకుందాం భవన నిర్మాణ కార్మికుల చట్టాలను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే కార్మికులకు సంబంధించిన 6వ మహాసభ దాదాపుగా మన యూనియన్లో ఉన్న సభ్యులకు సంబంధించింది మనకు అనుబంధంగా ఉన్న యూనియన్లకు సంబంధించింది మొత్తము ఈరోజు రమ్మనము. మీరు కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న వినాయకుల నిమజ్జనం దాదాపు కొన్ని ఊళ్ళల్లో ఇంకా నడుస్తూ ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే జరగదో జనం వస్తున్నారు అనుకున్నా, కానీ వచ్చినందుకు మీ అందరికీ పేరున జేజేలు విప్లవ అభినందనలు నా నుండి సిఐటి జిల్లా కమిటీ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఈ మహాసభలు ఎందుకు జరుపుకుంటాం, మహాసభకు సంబంధించిన కొంతమంది పేద మహాసభకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా పేద మహాసభకు సంబంధించింది 2022 మన హుజరాబాద్ సాయి ప్రతాప్ గార్డెన్లో జరిగింది. తర్వాత ఇప్పుడు 25 అంటే 3 ఏళ్ళు అక్టోబర్ 21, 2022 సాయి ప్రతాప్ గార్డెన్లో జరిగింది. ఇప్పుడు 25 3 ఏళ్ల కాలం. ఈ 3 ఏళ్ల కాలంలో మన భవన నిర్మాణ కార్మికుల సంబంధించిన యూనియన్ ఏం పని చేసింది, ఏం చేయాల్సిన అవసరం ఉండే, బలమేంది, బలహీనతలు ఏంది అనేది కూడా ఒక రిపోర్టు నేను జిల్లా కార్యదర్శిగా మన యూనియన్ ప్రధాన కార్యదర్శిగా మీ ముందు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ రిపోర్టు సంబంధించి మీ ముఖ్యమైన నాయకులకు ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద మీరు కూడా నేను చెప్పిన రిపోర్ట్ మీద కూడా మీరు మాట్లాడవచ్చు. ముఖ్యంగా మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పనులేంటి, చేయంగా జరిగిన బలహీనతలు ఏంటి, రాబోయే రోజున మనం చేయాల్సిన అవసరాలు ఏంటనే దానికోసము నా రిపోర్టు ప్రధానంగా ఉంటుంది. దీంట్లో మనము గత హుజరాబాద్ మహాసభలో జరిగినప్పుడు అప్పుడు మనకు 18 గ్రామాల నుంచి మనకు లింక్ ఉండే. ఇప్పుడు 18 కాదు 34 గ్రామాలకు మనం పెరిగినాం. అట్లాగే 9 మండలాల్లో మనకు సంబంధాలు ఉండే. ఇప్పుడు 12 మండలాలకు సంబంధించిన మనకు సంబంధాలు వచ్చినాయి. అప్పుడు సభ్యత్వం 650 మంది మన సభ్యత్వం కింద ఉంటే ఇప్పుడు ఇలా 2027 మంది పెరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది, మనకు యూనియన్లో సభ్యత్వం పెరిగింది. మండలాలు 9 ఉన్న వాటికి 12 పెరిగినాం. అట్లాగే 18 గ్రామాల నుంచి 34 గ్రామాలకు మన కమిటీలుగా వెళ్ళిపోయినాం. దాంతో పాటుగా లేబర్ అడ్డాల మీద సంబంధించింది. లేబర్ అడ్డాలలో మనము కరీంనగర్ లేబర్ అడ్డాలు 2, అట్లాగే జమ్మికుంట, హుజరాబాద్ ఈ అడ్డాలు కూడా మన చేతిలో ఉన్నాయి. దీంతో పాటు మన మేస్త్రీలు కూలీలతో ఇన్ని రోజులు ఈ సంఘం ఉండే. కానీ ఇప్పుడు అదనంగా ఇదే సిఐటి యూనియన్లో మార్పుల్ కార్మికులకు సంబంధించిన వాళ్ళు కూడా మన దాంట్లో జాయిన్ అయ్యారు. అట్లాగే మిల్లర్స్ సంబంధించిన కార్మికులు మన తిమ్మాపూర్ మండల పరిధికి సంబంధించి కరీంనగర్ అర్బన్లో పనిచేసే మిల్లర్స్ సంబంధించిన వాళ్ళు కూడా మన దాంట్లో జాయిన్ అయ్యారు. జిల్లా మొత్తం నుండి వచ్చినటువంటి సోదరీమణులందరికీ నమస్కారం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభినందనలు. మీ మహాసభలు విజయవంతం కావాలని, ఈ జిల్లాలో ఉన్న 3 లక్షల మంది నిర్మాణ కార్మికుల్ని ఐక్యం చేయాలని, వెల్ఫేర్ బోర్డులో ఉన్న 5,739 కోట్ల రూపాయలని ఈ కార్మికులే తినాలని, రాబోయే కాలంలో మనం కోరుకున్నటువంటి
సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు, ప్రసూతి కానుక 1,00,000 రూపాయలకు పెంచాలని, అట్లాగే అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, మన నిర్మాణ కార్మికులు సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, మనం వాడుకునే పనిముట్లకు ఆర్థిక సహాయం, దీంతో పాటు మన పిల్లల చదువులకు స్కాలర్షిప్లు అందించాలని, వీటన్నిటిని సాధించే పద్ధతుల్లో ఈ జిల్లా మహాసభ విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మహాసభలు విజయవంతం అయితే ఈ జిల్లాలో ఉన్న కార్మికులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 లక్షల మంది నిర్మాణ కార్మికులకు, అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది నిర్మాణ కార్మికులకు అంతో ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరుగుతుంది. దాంతోపాటు రాబోయే కాలంలో రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుల్లో కానీ, కేంద్ర కమిటీ ఇచ్చే పిలుపుల్లో కానీ ఈ జిల్లాలో ఉన్న కార్మికులంతా పాల్గొనాలని కోరుతూ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు గారు, సిఐటియు జిల్లా కార్యదర్శి, మీ సంఘం ఆఫీస్ బేరర్లు, ఈ మహాసభ జిల్లాలోనే దాదాపు 12 మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మీ అందరికీ సిఐటియు జిల్లా కమిటీ తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తాం. చాలా విషయాలు రిపోర్ట్ ప్రవేశపెట్టడంతో పాటు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ఇవన్నీ రమేష్ మాట్లాడుతూ వివరించారు. మరింత ఎలాబరేట్గా, మరింత వివరంగా మన రాష్ట్ర నాయకులు కోటరాజు గారు కూడా చాలా వివరంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కేవలం మనం పనిచేస్తున్నాం, వాటితో కూడా ఒకసారి చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. గుడిని మనమే కడతాం, బడిని మనమే కడతాం, అపార్ట్మెంట్ మనమే కడతాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనమే కడతాం. దేని వల్ల కూడా ప్రయోజనం లేదు, గుళ్ళ వల్ల కూడా ప్రయోజనం లేదు. బడి వల్ల ప్రయోజనం ఉండొచ్చు, ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం ఉండొచ్చు, కానీ అంతకన్నా నమ్మకం పెంచుకున్న గుడి వల్ల కూడా ఉండట్లేదు అని చెప్పడానికి కూడా వాటితో సాదృశ్యం వచ్చింది. ఏమైనా మనం పనిచేస్తే, మనం కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం రావట్లేదు. అందుకోసం మనం యూనియన్ పెట్టుకొని కొట్లాడుతున్నాం. మనం పని చేయకుండా అదనంగా మనకు డబ్బులు రావాలని చెప్పి అడగట్లేదు. మనం చేస్తున్న పనికి సరి అయిన కూలీ వేతనం రావట్లేదు. ఆ కూలీ వేతనం రావాలి. కూలీ వేతనం వస్తేనే సరిపోదు. ప్రభుత్వాలు మనకు సంబంధించిన అనేక సంక్షేమ చర్యలు చేపట్టాలనే దానికోసం మనం పోవడం జరుగుతుంది. ఒక కూలీ కోసం ఒక అడ్డ మీద కొట్లాడచ్చు, కానీ ఒక చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి. అట్లా కొట్లాడిన ఫలితంగానే కొన్ని చట్టాలు వచ్చినాయి. ఆ వచ్చిన చట్టాలను మళ్ళీ కొట్లాడతాగానే అమలు చేయాలి. అంటే ప్రజల కోసం పనికొచ్చే ఏ చట్టమైనా దానంతటా అదే ఏ చట్టము పనిచేయట్లేదు. అట్లాగే మన భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు పక్కన మన చట్టం కూడా పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయలేదు అని చెప్పంటున్నాం. ఒక ప్రమాదం జరిగి చనిపోతేనో ఒక 6,30,000 వస్తేనే అది పూర్తిగా పనిచేసినట్టు కాదు. చాలా వివరంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు సంబంధించిన డబ్బులు అక్కడ ఉన్నాయో చెప్పారు కోటరాజు గారు. 5,700 కోట్ల రూపాయలు అక్కడ ఉంది. 12,000 కోట్లు మాత్రమే తిరిగి మనకు వచ్చినాయి. ఇంకా 3,500 కోట్లకు సంబంధించింది ఏంటంటే అది మనకు తిరిగి మన ప్రయోజనానికి రాలేదు. మన ఉద్యమాన్ని అభివృద్ధి చేసుకునే పద్ధతిలో మనం అక్కడ చర్చ అనేది జరుగుతుంది. ఇంకా చాలా చోట్ల మనం లేము. మనం ఉన్నది చాలా పరిమితమైన సంఖ్యలో ఉంటాం. మన సభ్యత్వం 2,000 ఉందని చెప్పారు. సంబంధాలలో 3,000 మంది ఉండొచ్చు, 4,000 మంది ఉండొచ్చు. కానీ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ అయిన సంఖ్య చూస్తేనే ఇప్పుడు 80,000 మంది ఉన్నారు. 20,000 మంది తీసుకుంటే 60,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఉన్న వాళ్ళే ఉన్నారు అని చెప్పనేది మన సంఖ్య. ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటారు లేదా
పెళ్లి కార్మికులు కాని వాళ్ళు చేయించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆసక్తి కూడా ఉంటుంది. ఎట్లా తీసుకున్నవాడు 56,000 మందికి తక్కువ లేదు. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు పట్టణంలో లేకపోతున్నారు. ఆ పట్టణాలలో సంబంధించిన అడ్డాల మీద ఘర్షణలు కూడా వస్తున్నాయి. వాళ్ళని కూడా ఐక్యం చేస్తే మనం ఎవరైతే యజమానులు ఉన్నారో యజమానుల మీద మనం ఫైట్ చేసుకోవచ్చు. యజమాని మీద పార్టీ చేయాల్సిన మనం ఫైట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది అంతా మార్పులు రావాలంటే మన కమిటీ ఫంక్షన్ కూడా చాలా ఎఫెక్ట్గా నిర్వహించాలని చెప్పి కోర్టు అవకాశం చెప్పి అందరికీ కూడా కదా. ఓకే ఉన్నారు అంటే ఇంకో ఇద్దరు ఆబ్సెంట్ గణేష్ లెక్క ఉన్నారు, అది కూడా మీకు చెప్పాలి. కానీ వాళ్ళు అన్నిట్లలో ఉంటుంది, ఈ రోజు రాలేదు. ఓకేనా, అందరు చేయలేపాడు. కాపాడుకుందాం భవన నిర్మాణ కార్మికుల చట్టాలను, కాపాడుకుందాం భవన నిర్మాణ కార్మికుల చట్టాలను. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.